వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండి రైతుకు చేదోడు వాదోడుగా ఉన్న లాభసాటి పరిశ్రమ పాడి పరిశ్రమ. పాడికి ఆధారం పచ్చిమేతలే. పాడి పరిశ్రమ నిర్వహణలో 60 నుంచి 70% వ్యయం పోషణకే అవుతుంది. అందువల్ల పచ్చిమేతలను ఎంత పుష్కలంగా అందించగలిగితే పోషణ వ్యయంపై అంత నియంత్రణ ఉంటుంది. అంతేకాదు పాల దిగుబడి, పాలల్లో వెన్న శాతం కూడా పెరుగుతుంది. అయితే వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ సరిపడినంత పచ్చిమేతల లభ్యత ఉన్నా వేసవిలో మాత్రం కొరత ఉంటుంది. కాబట్టి పోషకులు కొద్దిపాటి విస్తీర్ణంలో బహువార్షిక రకాలను వేసుకుంటే మేతల కొరతను అధిగమించే అవకాశం ఉంటుంది. వీటిలో అధిక మేత దిగుబడినిచ్చే సూపర్ నేపియర్ ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇప్పుడు ఎరుపు రకం సూపర్ నేపియర్ కూడా అందుబాటులోకి వచ్చింది. బహువార్షిక గడ్డి రకాలు వేసవికి బాగుంటాయంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. ఈ మధ్యకాలంలో ఉత్తర కోస్తాలో పశువుల పోషణకు సంబంధించి అదేవిధంగా పశువుల్లో పచ్చి పశుమేత గురించి చాలా వరకు అవగాహన పెరిగింది. ఇప్పుడు ఈ రానున్న వేసవి ఏదైతే ఈ మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో రైతులకి ఎంతో కీలకమైన ఈ పచ్చి మేత గురించి మనం మాట్లాడుకోవడంలో ముఖ్యంగా ఇప్పుడుండే పరిస్థితుల్లో వీటికి పశువులకు కావాల్సిన ఈ నెమరు వేసుకోవడానికి కానీ, అరుగుదలకు కానీ వీటన్నిటికి సంబంధించి ఇప్పుడుండే ఈ పచ్చి మేత రకాల్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఈ ఈ సూపర్ నేపియర్ గడ్డి. పశువులు చాలా ఇష్టంగా తినే సూపర్ నేపియర్ గడ్డి ఎకరాకు 200 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా దీంట్లో కూడా ముఖ్యంగా 14-18% వరకు మనకి ఏవైతే మన ఈ కార్బోహైడ్రేట్లు చెప్తున్నామో ఇవి ఉండడం వల్ల మాంసకృతులు అధికంగా ఉండడం వల్ల రైతులు ఒక ఎకరా ఏదైతే సూపర్ నేపియర్ గడ్డి పెట్టుకుంటే 10 వరకు పశువులను పెంచుకొని తద్వారా వచ్చిన గడ్డిని ఉపయోగించుకొని బాగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది పచ్చి పశుమేతకే కాకుండా పాత్ర గడ్డిగా కూడా దీన్ని వినియోగించుకోవడానికి అవకాశం రైతాంగంకు ఉంది. అదేవిధంగా ఇది శాఖీయ మొక్కల ద్వారా మాత్రమే దీన్ని మనం నాటడం చేస్తాం. ఏదైతే 1, 2 కన్నులుండే మొక్కలు తీసుకొని రైతాంగం 1/3 వంతు 40 డిగ్రీల కోణంలో నాటితే చాలా వరకు పొలంలో మనకు బాగా ఇవి నాటుకొచ్చి సాంద్రత నిలబడుతుంది. సాంద్రత నిలబడిన తర్వాత మొదటి కోత 90 రోజులకి ఈ నేపియర్ గడ్డి వచ్చి ఏదైతే ఇప్పుడు ఈ మార్చి మొదటి వారంలో కానీ ఫిబ్రవరిలో నాటుకున్న రైతాంగం ఎవరైతే రానున్న ఏప్రిల్, మే నెలలో పశువుల పోషణకు కావాల్సిన 90 రోజులకు మొదటి కోత వస్తుంది. ఈ పశుగ్రాసాన్ని బాగా రైతాంగం నీటి వసతి ఉన్న దగ్గరైతే చాలా ఎత్తుగా సుమారుగా మనకు 12 అడుగుల నుంచి 15 అడుగుల వరకు ఎత్తు వస్తుంది. ఒకసారి ఈ గడ్డిని మనం వాడుక చేసిన తర్వాత పశువులపై ఏ రకమైన ఈ వేసవిలో పశుపోషణకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కాబట్టి రైతాంగం సూపర్ నేపియర్ గడ్డిని ఈ పశుమేతగా వాడుకోవడం, వీటితో పాటు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనం చెప్తున్న ఇతర గడ్డలు కూడా మనకి రైతాంగం వాడుకోవడానికి అవకాశం ఉంది. వేసవిలో ముఖ్యంగా గినియా గడ్డి కానీ, పేరా గడ్డి కానీ, లేకపోతే అంజన గడ్డిని కూడా రైతాంగం పెట్టుకోవచ్చు. చాలా వరకు పశువులు ఆరోగ్యంగా ఉండడానికి, నిలకడైన పాల దిగుబడికి మనం ఎక్కువగా డెమాన్స్ట్రేషన్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఈ సూపర్ నేపియర్ని చాలా వరకు చెప్పుకొస్తున్నాం. ఈ సూపర్ నేపియర్లోనే ఈ మధ్య కాలంలో మనకు పంజాబ్ నుంచి కూడా ఏదైతే ఇది పచ్చిగా ఉండే సూపర్ నేపియర్ కాకుండా ఎరుపుగా ఉండే సూపర్ నేపియర్ కూడా తెచ్చి రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఈ ఎరుపు సూపర్ నేపియర్ కూడా ఎకరాకు సుమారుగా 120 నుంచి 150 టన్నుల వరకు మనకు పచ్చి మేతనిచ్చి పశువులకు అనుకూలంగా ఉండి రేపొద్దున పాత్ర వేసుకోవడానికి కూడా ఏదైతే మనం ఈ పాస్పారిక్ ఆమ్లం కానీ, ఎసిటిక్ ఆమ్లం కానీ, లేకపోతే ఈ సోడియం మెటాబైసల్ఫేట్ వాడి మనం ఏదైతే పాత్ర వేసుకుంటామో పాత్ర వేసుకోవడానికి కూడా ఈ ఎరుపు సూపర్ నేపియర్ గడ్డిని పంజాబ్ నుంచి తేవడం, తద్దరిమిలా రైతాంగానికి పరిచయం చేయడం ఏదైతే సమగ్ర వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం జరుగుతుంది కాబట్టి రానున్న ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని పచ్చి పశుమేతలో రైతాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం. వాటిలో ముఖ్యంగా ఈ సూపర్ నేపియర్ పచ్చవి, అదేవిధంగా సూపర్ నేపియర్ ఎరుపును కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో చేసుకుంటే రానున్న రోజుల్లో పశుగ్రాస పంటల్లో ముఖ్యంగా ఇవి బాగా నిలకడగా మనకి దిగుబడినిచ్చే పచ్చి పశుగ్రాస పంటలు.